హాయ్, నేను కేపీఎంకే వీడియోస్. నేను టుడే మీకు ఎక్సెల్ బేసిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొత్తగా ఎక్సెల్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటాయి టాపిక్స్ అన్ని. ఓకే, లెట్స్ బిగిన్ ది టాపిక్స్. ఫస్ట్ టాపిక్ ఈజ్ యారో విత్ కంట్రోల్స్. మీకు కీబోర్డ్లో ఆల్రెడీ యారోస్ ఉంటాయి. మీరు ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, మీకు యారోస్ దగ్గరికి మీరు డేటా ఉన్నప్పుడు మీ దగ్గర ఓకే అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్, రైట్ 4 యారోస్ ఉంటాయి మీకు కీబోర్డ్లో. 4 యారోస్తో మీరు ఎలా యూజ్ చేయాలని చెప్తా. మీకు సపోజ్ మీకు ఎక్సెల్లో డేటా ఉన్నప్పుడు మీరు లెఫ్ట్ యారో నొక్కితే లెఫ్ట్కి వెళ్తుంది, రైట్ యారో నొక్కితే రైట్కి వెళ్తుంది. ఓకే, కానీ మీరు హెడర్లో ఎండ్ పాయింట్కి వెళ్ళాలంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు మీరు కంట్రోల్ రైట్ యారో నొక్కాలి. రైట్ యారో నొక్కితే మీకు లెఫ్ట్ లాస్ట్ ఎక్కడైతే ఉందో డేటా అక్కడ వరకు ఎండ్ పాయింట్కి వెళ్ళి కల్సర్ అక్కడ ఆగుతుంది. ఇఫ్ సపోజ్ మీకు మధ్యలో స్పేస్ ఏదైనా ఉండి ఫ్రీ సెల్ అంటే డేటా లేకుండా ఏదైనా సెల్ బ్లాంక్గా ఉంటే సపోజ్ ఇలా ఓకే, మీకు అక్కడ దానికి ముందు సెల్ వరకు వెళ్ళి ఆగిపోతుంది. అప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అది కరెక్ట్గా వెళ్ళిందా లేదా అనేది కంప్లీట్గా. ఓకే, అలాగే సేమ్ డౌన్ కూడా. సపోజ్ మీరు ఏ కాలంలో ఉన్నారు, ఓకే, మీకు నెంబర్ ఆఫ్ డేటా ఉంది, నెంబర్ ఆఫ్ రోస్ డేటా ఉంది. అప్పుడు మీరు లాస్ట్కి ఒకసారి ఎగ్జామ్ లాస్ట్కి వెళ్ళాలంటే జస్ట్ కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేస్తే మీరు డేటా లాస్ట్ రో వరకు వెళ్ళి అక్కడ ఆగుతుంది కల్సర్. ఓకే, అలా మీరు డేటా ఎండ్ పాయింట్స్ చెక్ చేసుకోవచ్చు. ఎక్సెల్లో మీరు కంట్రోల్ యూజ్ చేసి అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో. ఓకే, కంట్రోల్ ప్రెస్ చేస్తే మీకు లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్కి, రైట్కి వెళ్తే రైట్కి ఎండ్ పాయింట్స్కి వెళ్తుంది కంపల్సరీ. ఓకే, సపోజ్ మీరు డేటా సెలెక్ట్ చేయాలనుకున్నారు అనుకోండి. సపోజ్ ఫస్ట్ రోలో మీకు డేటా ఉంది, హెడర్ మొత్తం సెలెక్ట్ చేయాలనుకున్నారు. ఓకే, హెడర్ మొత్తం సెలెక్ట్ చేయాలంటే నార్మల్గా మీరు ఏం చేస్తారు, డ్రాగ్ చేస్తారు హెడర్. చాలా మంది ఇలా డ్రాగ్ చేస్తారు తెలియని వాళ్ళు. ఓకే, లేదంటే ఇలా మొత్తం సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఇలా కాకుండా మీరు సపోజ్ ఓన్లీ హెడర్ సెలెక్ట్ చేయాలనుకుంటే ఎంతవరకు ఉన్నదో హెడర్ అంతవరకు సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో క్లిక్ చేయండి. రైట్ యారో ప్రెస్ చేసినప్పుడు మీకు డేటా ఎంతవరకు హెడర్ ఎంతైతే ఉందో అంతే సెలెక్ట్ అవుతుంది. ఇఫ్ సపోజ్ ఇందాక చెప్పినట్టుగా మీకు ఎక్కడైనా మధ్యలో స్పేస్ ఉంటే మాత్రం, సపోజ్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది లేదు, సపోజ్ నేను మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను, డేటా ఉంటే అమౌంట్ వరకు డేటా ఉంది కాబట్టి అక్కడికి సెలెక్ట్ చేయండి. మీరు కంటిన్యూషన్ కావాలంటే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో క్లిక్ చేస్తే ఓకే. అలానే మీకు సపోజ్ డౌన్ అంటే కిందకి కూడా సేమ్ అదే ప్రాసెస్లో మీరు కింద కూడా సెలెక్ట్ చేయాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో క్లిక్ చేస్తే మొత్తం డేటా సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇదే డేటా కాకుండా మొత్తం డేటా సెలెక్ట్ చేయాలనుకున్నారు, ఓకే, అంటే ఓన్లీ మీకు డేటా ఇక A to G ఉంది ఎగ్జాంపుల్. ఓకే, A to ఇక్కడ 866 వరకు ఉంది. ఓకే, ఇది డేటా మొత్తం సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, కంట్రోల్ A కొడితే మీకు మొత్తం మీకు డేటా ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. లేదు మొత్తం షీట్ మీరు సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ కంట్రోల్ A కొట్టండి, మొత్తం షీట్ సెలెక్ట్ అయిపోతుంది మీకు. ఓకే, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ మీరు సపోజ్ మీరు ఏం ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫస్ట్ రో నుంచి 10 రోస్ సెలెక్ట్ చేయాలనుకున్నారు. అప్పుడు కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో క్లిక్ చేస్తే హెడర్ సెలెక్ట్ అవుతుంది. మీకు కింద 10 రోస్ కావాలనుకున్నప్పుడు మీరు షిఫ్ట్ పట్టుకుని డౌన్ యారో క్లిక్ చేస్తే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ అవుతుంది. ఫాస్ట్గా కావాలంటే ఫాస్ట్గా అవుతుంది, స్లోగా కావాలంటే స్లోగా అవుతుంది. మీరు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు లైన్ బై లైన్. ఓకే, అలాగే సేమ్ రోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, కాలమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, రోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు అలానే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, తర్వాత కంట్రోల్ వదిలేసి రైట్ యారో క్లిక్ చేస్తే మీకు సెలెక్ట్ అవుతూ వెళ్తుంది. ఎన్ని కాలమ్స్ కలితే అన్ని కాలమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ యారోస్ని మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు ఎక్సెల్లో. ఓకే, మ్యాక్సిమం మౌస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్సెల్లో మీకు ఈజీగా వర్క్ ఫాస్ట్గా అవుతుంది. ఎక్సెల్లో మీరు కావాలనుకున్నప్పుడు వర్క్. ఓకే, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. ఓకే, అండ్ కామెంట్స్ ద్వారా. అండ్ యారోస్ అయితే ఇంతకన్నా మించి మీకు యూజెస్ ఏమి ఉండదు. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్. ఓకే, సపోజ్ మీరు కాలం మొత్తం సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఓకే షిఫ్ట్
ఓకే, రో మొత్తం సెలెక్ట్ చేయాలన్నప్పుడు షిఫ్ట్ స్పేస్ కొడితే రో మొత్తం సెలెక్ట్ అవుతుంది. కాలం మొత్తం సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఓకే కంట్రోల్ స్పేస్ కొడితే మొత్తం కాలం సెలెక్ట్ అవుతుంది. కాలం సెలెక్షన్ అంటే మీరు ఓన్లీ డేటా ఉన్నంత వరకు అవ్వదు, మొత్తం ఎండ్ పాయింట్ ఎక్కడి వరకు అయితే ఉందో లాస్ట్ వరకు సెలెక్ట్ అవుతుంది. ఇది మొత్తం ఓకే. అలానే రో కూడా మీకు షిఫ్ట్ స్పేస్ రో సెలెక్షన్ ఓకే అండ్ కంట్రోల్ స్పేస్ కాలం సెలెక్షన్ ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అండ్ ఇన్సెట్ న్యూ షీట్ ఓకే. మీకు అంటే ఇప్పుడు ఎక్సెల్ బుక్ ఉంది మీ దగ్గర, మీకు కొత్త షీట్ కావాలి. కొత్త షీట్ కావాలంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓకే అండ్ న్యూ షీట్కి వెళ్తారు కొంతమంది, ఇన్సర్ట్ షీట్లోకి వెళ్తారు కొంతమంది ఓకే ఇలా. లేదంటే కొంతమంది ఇక్కడ ప్లస్ ఉంటే అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్లస్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీకు షీట్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఓకే. ఇదొకటి ఓకే. అలా లేదు మాకు షార్ట్ కట్ కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, సపోజ్ నేను కేపీఎంకేలో ఉన్నాను షీట్లో, కేపీఎంకే షీట్లో ఉన్నాను. నాకు ఇప్పుడు ఒక షీట్ కావాలి. ఆల్రెడీ ఇక్కడ 6, 7, 8 ఉన్నాయి ఓకే. నేను ఇంకో షీట్ ఇన్సర్ట్ చేస్తున్నాను. Alt-I-W ఓకే. షీట్ నెంబర్ 9 వచ్చింది. Alt-I-W వచ్చింది మీకు ఈజీగా. అంటే మీరు ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు మౌస్ యూజ్ చేయక్కర్లేకుండా జస్ట్ షార్ట్ కట్ కీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు Alt-I-W కొడితే మీకు ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్ ఇన్సర్ట్ అయిపోతాయి డైరెక్ట్గా ఓకే. మీకు షీట్ మూవ్ అవ్వాలంటే పక్క షీట్ నుంచి ఈ షీట్లోకి మూవ్ అవ్వాలంటే, సపోజ్ నేను కేపీఎంకి ఉన్నాను, ఇప్పుడు షీట్ నెంబర్ 9కి వెళ్ళాలనుకుంటున్నాను. 9కి వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ కంట్రోల్ ఓకే. మీకు ల్యాప్టాప్ ఉండుంటే కంట్రోల్ ఫంక్షన్ అప్ యారో కొడితే మీరు పక్క షీట్లోకి వెళ్తారు. మ్యాక్సిమం ఇప్పుడు అందరూ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను ల్యాప్టాప్ పరంగానే చెప్తున్నాను ఓకే. కంట్రోల్ ఓకే. సేమ్ కమాండ్స్ మీకు డెస్క్టాప్లో కూడా యూజ్ అవుతాయి, ప్రాబ్లం లేదు ఓకే. కంట్రోల్ ఫంక్షన్ ఓకే అండ్ డౌన్ ఎరా కొడితే లెఫ్ట్కి వస్తుంది ఓకే. అప్ ఎరా కొడితే రైట్కి వెళ్తుంది. సపోజ్ మీరు ల్యాప్టాప్ దగ్గర కూర్చున్నారు కాబట్టి మీకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే కంట్రోల్ అప్ ఎరా, రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఓకే కంట్రోల్ డౌన్ ఎరా, కంట్రోల్ ఫంక్షన్ డౌన్ ఎరా, కంట్రోల్ ఫంక్షన్ అప్ ఎరా ఓకే. ఈ రెండు యూజ్ చేయండి ఓకే. ఇది ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి. డెస్క్టాప్ ఉన్న వాళ్ళకి ఓన్లీ కంట్రోల్ కొడితే మీకు ఆటోమేటిక్గా అది కంట్రోల్ షిఫ్ట్ కొడితే మీకు ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది షీట్స్ ఓకే. ఓకే ఇది మీరు షీట్స్ షీట్స్ షిఫ్ట్ అవడానికి కంట్రోల్ ఫంక్షన్ అప్ యారో, కంట్రోల్ ఫంక్షన్ డౌన్ యారో ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు సపోజ్ మీరు ఇక్కడ షీట్ నేమ్ చేంజ్ చేయాలనుకున్నారు. షీట్ నేమ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, రీనేమ్ చేయాలంటే అయితే దీని మీద డబుల్ క్లిక్ చేస్తారు, లేదంటే రైట్ క్లిక్ చేసి రీనేమ్ కొడతారు చాలా మంది ఓకే. మీరు అలా కాకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ రాశాను షార్ట్ కట్స్ ఓకే. Alt-O-HR షీట్ నేమ్ రీనేమ్ చేయడానికి ఓకే. Alt-O-HR కొడితే మీకు ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోతుంది. మీకు కావాల్సిన నేమ్ మీరు పెట్టుకోవచ్చు ఓకే. ఓకే ఇదొక షార్ట్ కట్. తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి ఇన్సెట్ న్యూ బుక్ ఓకే. ఇన్సర్ట్ న్యూ బుక్ అందరికి తెలుసు, మీరు ఎక్కడ ఏ స్క్రీన్లో ఉంటే ఆ స్క్రీన్లో కంట్రోల్ అని కొడితే మీకు ఆ అప్లికేషన్ యొక్క న్యూ బుక్ వస్తుంది ఓకే. ఇది వర్డ్కైనా ఎక్సెల్కైనా మీరు ఒకవేళ మెయిల్కైనా దేనికైనా సేమ్ థింగ్ ఓకే. కంట్రోల్ అని కొడితే మీరు ఆ అప్లికేషన్లో ఉన్నప్పుడు ఆ ఎక్సెల్లో ఉన్నప్పుడు మీకు కొత్తగా న్యూ బుక్ వస్తుంది. దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్తో ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ కాలం ఓకే. మీకు సపోజ్ మీ దగ్గర డేటా ఉంది ఓకే. ఆ డేటాలో మీరు ఇన్సర్ట్ కాలం చేయాలంటే ఇన్సర్ట్ కాలం అంటే ఒక కాలం ఇన్సర్ట్ చేయాలనుకుంటారు డేటాలో ఓకే. సపోజ్ మీరు ఏం చేస్తారు, ఇలా క్లిక్ చేసి ఇన్సర్ట్ చేస్తారు, లేదు అంటే మీరు డైరెక్ట్గా షార్ట్ కట్ కూడా యూజ్ చేస్తారు. సపోజ్ మీకు సి కాలంలో ఉన్నారు, మీకు సి కాలంలో ఉన్నప్పుడు మీకు లెఫ్ట్లో ఒకటి మీకు ఇది కావాలి కాలం, అప్పుడు ఏం చేస్తారు Alt-I-C కొడితే మీకు కాలం ఇన్సర్ట్ అయిపోద్ది ఓకే. మీకు ఎన్ని కాలమ్స్ కావాలన్నా Alt-I-C కొడితే ఇన్సర్ట్ అవుతూనే ఉంటాయి ఓకే. అలాగే సేమ్ రో కూడా మీరు కావాలంటే ఏ నేమ్ కావాలంటే నేమ్ పెట్టుకోవచ్చు. తర్వాత రో కూడా అంతే. రో మీరు ఎలా సెలెక్ట్ చేయాలి, Alt-I-R కొడితే మీకు
పైన మీరున్న కల్సర్కి పైన రో ఇన్సెట్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి. తర్వాత వచ్చేసి మీకు ఇన్సెట్ కాలం అయింది, ఇన్సెట్ రో అయింది. అండ్ ఫిల్టర్స్. ఓకే, ఫిల్టర్స్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే సపోజ్ చాలా మందికి ఇలా హెడర్లోకి వెళ్ళి ఫిల్టర్ పెడతారు. ఓకే, అలా కాకుండా మీరు షార్ట్ కట్ ఏంటంటే మీరు ఎక్కడైతే ఫిల్టర్ పెట్టాలనుకుంటున్నారో కల్సర్ పెట్టి Alt+DFF కొడితే మీకు ఆటోమేటిక్గా ఫిల్టర్స్ వచ్చేస్తాయి. ఓకే, సేమ్ రిమూవ్ చేయాలన్నా మళ్ళీ Alt+DFF కొడితే అవి రిమూవ్ అయిపోతాయి. ఓకే, సేమ్ ఫిల్టర్ రిమూవల్కి సేమ్ కమాండ్, ఫిల్టర్ పెట్టడానికి కూడా సేమ్ కమాండ్. ఓకే, మీరు ఫిల్టర్ పెట్టింది కావాలంటే మీరు ఎలా అయినా ఫిల్టర్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ నేను డిపార్ట్మెంట్ అని సెలెక్ట్ చేస్తాను ఫిల్టర్లో. ఓకే, ఇలా అంటే ఇవన్నీ మౌస్ లేకుండా మీరు ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ ఫిల్టర్ పెట్టారు కదా, మీరు ఫిల్టర్లోకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఫిల్టర్ని డౌన్ చేయాలన్నప్పుడు ఆల్ట్ డౌన్ ఏరా కొడితే మీకు ఫిల్టర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ కాలంలో అయితే ఉన్నారో ఆ కాలంలో ఫిల్టర్ ఓపెన్ అవ్వాలంటే ఆల్ట్ డౌన్ ఏరా కొట్టి కంటిన్యూస్గా డౌన్ ఏరా ప్రెస్ చేస్తుంటే మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వస్తుంది. ఓకే, ఇది ఒకటి. ఓకే, ఇంకో షార్ట్ కట్ ఉంది. Alt+DFF కొట్టండి, ఇవ్వబోద్ది Ctrl+Shift+L. Ctrl+Shift+L కొడితే మీకు ఫిల్టర్ వస్తుంది. మళ్ళీ Ctrl+Shift+L కొడితే ఫిల్టర్ రిమూవ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే, ఇదొకటి. అండ్ మీకు ఫిల్టర్లో చాలా కమెంట్స్ ఉంటాయి. కమెంట్స్ అండ్ ఫిల్టర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ మీరు ఎలా యూజ్ చేయాలనేది నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. ఇక్కడ కలర్స్ ఉంటుంది కస్టమ్స్లో, ప్లస్ A to Z షార్ట్ ఉంటుంది. ఇవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ప్రజెంట్ బేసిక్స్ చెప్తాను కాబట్టి ఇవి బేసిక్ చెప్తాను దీంట్లో. ఓకే, ఫిల్టర్ మీరు అలా పెట్టుకోవచ్చు. ఓకే, మీకు కావాలనుకున్నది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫిల్టర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్, కాపీ, పేస్ట్ అండ్ ఫైండ్ 4 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, కట్. ఇఫ్ సపోజ్ మీకు ఏదైనా డేటా ఉంది, ఇక్కడ మీరు ఈ డేటాని ఇక్కడ కట్ చేసి వేరే చోట పేస్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇందాక చెప్పినట్టుగా Ctrl+Shift+డౌన్ ఏరా కొట్టండి. ఓకే, కట్కి ఏంటి ఫార్ములా ఉంది కదా మీకు, Ctrl+X. ఓకే, మీరు ఎక్కడైతే దాన్ని పేస్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ పేస్ట్ చేయండి. Ctrl+V. ఓకే, అక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. ఒకవేళ లేదు నాకు అక్కడ కూడా డేటా కావాలనుకున్నప్పుడు ఓకే, నేను ఇప్పుడు Ctrl+Z కొట్టాను, మళ్ళీ అది రీడో అయిపోయింది. Ctrl+Z అంటే మళ్ళీ ప్రీవియస్ స్టెప్కి వెళ్ళిపోతుంది. అంటే ప్రీవియస్ ఏదైతే ఉందో డేటా అదే సేమ్ అయిపోతుంది. ఒకవేళ మీరు సేమ్ డేటా నాకు ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలంటే మళ్ళీ Ctrl+Shift+డౌన్ ఏరా కొట్టండి, మొత్తం సెలెక్ట్ అవుతుంది. కాపీ Ctrl+C. ఓకే, కాపీ చేసి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేయండి. Ctrl+V పేస్ట్. ఓకే, అప్పుడు టూ ప్లేసెస్లో ఉంటుంది మీకు డేటా. ఓకే, అదే ఒక సెల్ కావాలంటే మీరు ఒక సెల్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ నేను సీరియల్ నెంబర్లో ఫస్ట్ 111 ఉంది కదా, ఎంత 111 ఒక్కదాన్ని నేను కట్ చేస్తున్నాను. ఓకే, కట్ చేసి వేరే చోట పేస్ట్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఇక్కడ బ్లాంక్ వచ్చేసింది. సేమ్ మీకు ఏది కావాలంటే అది కట్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే పేస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ Ctrl+C కాపీ చెప్పాను కదా మీకు, కాపీ చేసుకోవడం అనేది. ఓకే, కట్ చెప్పాను మీకు. ఓకే, Ctrl+C కూడా కాపీ అంటే మీరు డేటా కాపీ చేసుకోవచ్చు, మీరు ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు దాన్ని తీసుకెళ్ళి. అలానే మీకు Ctrl+V అంటే పేస్ట్, కాపీ చేసిన డేటాను కానీ కట్ చేసిన డేటాను కానీ మీరు వేరే ప్లేస్లో ఇన్సర్ట్ చేయాలంటే Ctrl+V. ఓకే, ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, వితౌట్ మౌస్ యూజింగ్ అనమాట. అంటే మౌస్ యూజెస్ లేకుండా మీరు డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఇదే షీట్లో అవ్వచ్చు, లేదంటే పక్క షీట్లో కూడా అవ్వచ్చు. సపోజ్ నేను ఈ డేటాని ఇక్కడ కాపీ చేశాను. ఓకే, అండ్ KPMK2లో నేను ఇది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. మీరు డేటా ఎక్కడి నుంచి కాపీ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి పేస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైండ్. ఓకే, మీకు ఫైండ్ ఎలా యూజ్ చేయాలని చెప్తాను. ఓకే, సపోజ్ మీ డేటా ఉంది, డేటాలో మీకు ఎక్సెల్ షీట్లో వెళ్ళి ఓకే Ctrl+F కొడితే ఓకే మీకు ఒక ఫైండ్ అండ్ రీప్లేస్ అండ్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. చిన్న విండో, దాంట్లో మీకు 2 ఉంటాయి, ఫైండ్ అండ్ రీప్లేస్. ఓకే, ఫస్ట్ మీరు ఏదైనా ఫైండ్ చేయాలనుకున్నప్పుడు సపోజ్ ఏదైనా డిపార్ట్మెంట్ 12. ఓకే, డిపార్ట్మెంట్ 12 అనే నేమ్ ఉంది, దాన్ని మీరు ఫైండ్ చేయాలనుకున్నారు.
ఓకే, చేయాలనుకున్నప్పుడు సపోజ్ డిపార్ట్మెంట్ 12 రిలేటెడ్ ఎన్ని ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తుంది ఫైండ్లో. ఓకే, సపోజ్ మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకున్నది డిపార్ట్మెంట్ 12 కాబట్టి ఈ డిపార్ట్మెంట్ 12 124 125లో కూడా 12 ఉంది కాబట్టి మీకు అవన్నీ చూపిస్తుంది. ఓకే, మీకు అలా కాకుండా సపోజ్ ఓకే డిపార్ట్మెంట్ 12 ఓకే 115K ఉంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు నాకు ఓకే ఒకటే ఉంది కాబట్టి నాకు వేరే ఆప్షన్స్ చూపించట్లేదు, వేరే ఉన్నాయని కూడా చూపించట్లేదు. ఓన్లీ డిపార్ట్మెంట్ 115K ఒకటే ఉంది కాబట్టి ఆ రిలేటెడ్ ఏమీ లేవు కాబట్టి చూపించట్లేదు. ఓకే, సపోజ్ 115 రిలేటెడ్ వేరే ఏమైనా ఉంటే కనుక అవన్నీ చూపిస్తుంది. ఓకే, ప్రజెంట్ ఓకే ఫైండ్ సపోజ్ మీరు ఇది కాకుండా సపోజ్ ఏమంటారు 111 ఉంది. ఓకే, నేను 111 ఫైండ్ చేస్తున్నాను. ఓకే, 111 రిలేటెడ్ ఎన్ని ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఓకే, సేమ్ అలానే ఇప్పుడు సపోజ్ ఫైండ్ అంటే మీరు ఏదైనా ఫైండ్ చేయొచ్చు. సపోజ్ మోహన్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, సపోజ్ నేను మోహన్ అనేది ఫైండ్ చేస్తున్నాను. ఓకే, ఇది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్ చూపిస్తుంది. ఓకే, సపోజ్ నేను మోహన్ ఓకే స్పేస్ 23 ఓకే మోహన్ స్పేస్ 23 ఒకటే ఉంది కాబట్టి మీకు ఇంకా వేరేవి చూపించదు, ఓన్లీ మోహన్ స్పేస్ 23 ఒకటి చూపిస్తుంది. ఓకే, అండ్ రీప్లేస్ ఉంది కదా ఇక్కడ. రీప్లేస్ అనేది మీరు ఎలా యూజ్ చేయాలంటే సపోజ్ ఓకే రీప్లేస్ ఓపెన్ చేశారు, ఇది బ్లాంక్ ఉంది, ఇవి యాక్చువల్గా బ్లాంకే ఉంటాయి. ఓకే, రీప్లేస్ ఓపెన్ చేశారు. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ మోహన్ అనే నేమ్ని అంటే ఈ నేమ్ని మోహన్ అనే నేమ్ని ఓకే సపోజ్ హీరో అనే నేమ్తో నేను రీప్లేస్ చేస్తున్నాను. ఓకే, రీప్లేస్ ఆల్ కొడితే ఎట్ ఏ టైం అవన్నీ ఒకసారి రీప్లేస్ అయిపోతాయి. యాక్చువల్గా మోహన్ 23 కూడా హీరో 23గా రీప్లేస్ అయిపోయింది, ఎందుకంటే ఆ మోహన్ 23లో మోహన్ ఉంది కాబట్టి. ఇవి డేటాలో ఎక్కువ ఎర్రర్స్ జరగడానికి గల కారణాలు ఇవి ఉంటాయి, మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, మీరు రీప్లేస్ చేసే ముందు ఆ రిలేటెడ్ నేమ్స్ ఎన్ని ఉన్నాయి, మనం ఏం రీప్లేస్ చేస్తున్నాం, అది ఏం రీప్లేస్ చేస్తుంది అనేది మీరు చెక్ చేసుకోవాలి. లేదంటే కనుక మీకు ఎర్రర్స్ జరిగే అవకాశాలు చాలా ఉంటాయి ఎక్సెల్లో. ఓకే, ఇది ఫైండ్ అండ్ రీప్లేస్. ఓకే, మీరు సపోజ్ ఫైండ్ చేస్తే మీకు ఆ రిలేటెడ్ అన్నీ చూపిస్తుంది, ప్లస్ రీప్లేస్ చేస్తే మీకు ఆ రిలేటెడ్ నేమ్స్ అన్నీ రీప్లేస్ అయిపోతాయి. అవి చెక్ చేసుకోండి. సపోజ్ మీరు ఏదైనా ఏరియా సెలెక్ట్ చేస్తే ఆ ఏరియాలో మాత్రమే రీప్లేస్ అవుతుంది, ఏదైనా రీప్లేస్ చేస్తే ఏదైనా ఫైండ్ చేసినా ఆ ఏరియాలో మాత్రమే ఫైండ్ చేస్తుంది. లేదు మీరు ఏది సెలెక్ట్ చేయకపోతే మొత్తం డేటా ఎంతైతే ఉందో మీ డేటా ఎక్సెల్ షీట్లో ఆ ఎక్సెల్ షీట్ మొత్తం అది చెక్ చేసి రీప్లేస్ చేస్తుంది, ఫైండ్ చేస్తుంది. ఓకే, ఇది ఫైండ్ అండ్ రీప్లేస్. ఓకే, టుడే ఇవే టాపిక్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్స్తో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, KPMK videos. Okay, thank you so much. Like and share.